హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే అనమాట. ఇట్ మీన్స్ ఇప్పుడు మనము బ్లూ కవర్స్, బ్లాక్ కవర్స్, వైట్ కవర్స్ ఇలా ప్లాస్టిక్ కవర్స్ వాడతాం కదా, అవి వాడడాన్ని తగ్గించడం డే అనమాట. అవి వాడడం వల్ల భూమికి భారము అండ్ మనకి రోగాలు తప్పించి ఏమి రావని ఎప్పుడు నివేదించారు. కాకపోతే జనాలు ఇప్పుడు కూడా ప్లాస్టిక్ కవర్స్ అయితే వాడుతున్నారు. అవి క్లాత్ కవర్స్ వాడమంటున్నారు కానీ అవి ఎక్కడ నాకైతే కనిపించలేదు. కొన్ని ఏరియాస్లో తప్పించి ఎక్కువ ప్లాస్టిక్కే వాడుతున్నారు. ప్లాస్టిక్ వల్ల వాటర్లో ఎంత డస్ట్ పేరుకుపోయి భూమికి ఎప్పుడెప్పుడు అవి తొందరగా అవ్వవు అనమాట, భూమిలోకి కలిసిపోవు అనమాట. అది కొన్ని వేల సంవత్సరాలు పడుద్ది భూమిలోకి కలవాలంటే ఆ ప్లాస్టిక్ అంతా. సో ఎక్కువ వెంటనే ఎవాల్యుయేషన్ అయిపోయేవి అయితే, కలిసిపోయేవి అయితే ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈ ప్లాస్టిక్ అనేది ఏంటంటే వేలు సంవత్సరాలు పెట్టేటప్పటికి భూమి నాశనం అయిపోతుంది అనమాట. ఇంకా వాటర్లో ఇట్లా అన్నిట్లో వేస్తారనమాట. దానివల్ల ఫిషెస్ కానీ వాటర్లో ఉండేవన్నీ కొంచెం డ్యామేజ్ అవుతుంది. సో ప్లాస్టిక్ ఫ్రీ వరల్డ్ చేయాలని చాలా వరకు ప్రయత్నించారు, కానీ అదైతే కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు విఫలమైతే అవుతుంది. ఇప్పటికీ వాడుతున్నారు ప్లాస్టిక్. అసలు అవసరం లేని సార్ కూడా ప్లాస్టిక్ వాడుతున్నారు. బాటిల్స్ కావచ్చు, కవర్స్ కావచ్చు, మనం తాగే వాటర్ బాటిల్ కూడా ప్లాస్టిక్గా వాడుతున్నారు. దానివల్ల చాలా డిఫెక్ట్స్ ఉన్నాయని చెప్పినా సరే మళ్ళీ అయ్యే వాడుతుంటారు అనమాట. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్. అప్పట్లో రాగి ఆటలు వాడేవాళ్ళు, రాగి బిందెలు వాడేవాళ్ళు, స్టీల్ బాటిల్స్ వాడేవాళ్ళు, ఇట్లా ఉండేది. ఇప్పుడు అంతా ఫ్యాషన్ వేసినారు కాబట్టి ఫ్యాషన్ అయిపోయింది. అందుకని ఫ్యాషన్గానే జరుగుతుంది అనమాట అంతా. సో ఈరోజు ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే సందర్భంగా కొంచెం ప్లాస్టిక్ దూరంగా ఉండండి, భూమిని కాపాడండి, మీరు కాపాడుకోండి, అండ్ మిగతా క్రియేచర్స్ని కూడా కాపాడండి. థ్యాంక్ యూ సో మచ్.